ఆదికాండము 29:1-2-3 వచనాలు. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూసినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు మూడు పండుకొని ఉండెను. గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరుల మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోటు నుంచి దూరు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలి. ఈరోజు మన అంశం పేరు ఏంటంటే పొలములో బావి అనండి. ఏమిటి మన అంశం? పొలములో బావి. ఇది ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యాకోబు లూజు ప్రాంతంలో దేవుడు దర్శించిన తర్వాత అక్కడ తలగడగా వేసుకున్న రాతికి నూనె పోసి అభిషేకం చేసి దేవుని మందిరముగా ఆ యొక్క ప్రాంతానికి బేతెలని పేరు పెట్టిన తర్వాత ఒక మొక్కుబడి చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చాడట? తూర్పు జనుల దేశమునకు వెళ్ళాడట. తూర్పు జనుల దేశము. స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఆ దేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ పొలంలో ఒక బావి కనబడుతుంది. ఏం కనబడుతుంది? పొలంలో ఒక బావి కనబడుతుంది. ఎవరైనా సరే, గొర్రెల మేపు వారు ఎవరైనా సరే వారి మందలను ఆ బావి దగ్గరికి తీసుకురావాలి. ఆ బావి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు 1 మంద 2 మందలు 3 మందలు ఉంటే నీళ్ళు బెటరు. మొత్తం గొర్రెలు మేపేవారు అందరూ వారి మందలన్నీ తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాతే ఆ బావి మీద ఉన్న రాడు పొర్లించి అప్పుడు నీళ్లు తోడి మందలకు పెడతారు. ఇప్పుడు అక్కడ 3 మందలు ఉన్నాయట. ఎన్ని మందలు? 3 మందలు. 3 కాపరులు ఉన్నారు. ఒక్కొక్క మందికి ఒక కాపరి. 3 మందలు బావి దగ్గర పడుకుని ఉన్నాయి. బావి దగ్గర ఏం చేస్తున్నాయి? పండుకుని ఉన్నాయి. అయితే యాకోబు చూశాడు. యాకోబు చూసినప్పుడు ఆ 3 మందలు కనబడుతున్నాయి. అయితే అక్కడ మందలన్నీ కూడి వచ్చినప్పుడే బావి యొద్ద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెడతారు. కానీ 1 మంద 2 మందలు 3 మందలు వస్తే పెట్టరు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుకి తెలియక ఏమంటాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఇంకా ప్రొద్దుంది కదా, మందలు ఇంకా మేపొచ్చు మీరు, కాబట్టి గమ్ము నీళ్ళు పెట్టి తీసుకెళ్ళి మరలా మందలను మేపండి అంటారు. అబ్బాయి కుదరదు, అది అలా కుదరదు. మందలన్నీ ఇక్కడికి రావాలి, నీళ్ళు పెట్టాలంటే అప్పుడే కుదురుతుంది. ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది? మేము పెట్టేసుకోవడానికి కుదరదు. మందలన్నిటికి ఒకసారి నీళ్ళు పెట్టాలి. కాబట్టి అందరూ రావాలి ఇక్కడికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మందలన్నీ రావాలి ఇక్కడికి. అంతేకాని 1 మంద 2 మందలు వచ్చేసి ఎవరి కాలని నీళ్ళు పెట్టేస్తే కుదరదు. ఆ మాటలు 4వ వచనం కాడి నుంచి ఉంటాయి. చదవండి కిందకి 4-5 వచనాలు. యాకోబు వారిని చూచి అన్నలారా మీరెక్కడ వారిని అడుగుగా, ఆ 3 మందలు పడుకుని ఉన్నాయి కదా, ఆ కాపరులను చూసి అడుగుతున్నాడు. మీరు ఎక్కడ వారని అడుగుగా వారు మేము హారాను వారమనిరి. అతడు నాహోరు కుమారుడు లాబాను మీరెరుగుదురా, మీకు తెలుసా అని వారిని అడుగుగా వారు ఎరుగుదమనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగుగా వారు క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పారు. అతడు ఇదిగో, ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇంకా చాలా పొద్దు ఉన్నది, ఇంకా చాలా పొద్దు ఉంది కదా, పశువులను పోగు చేయు వేళ కాలేదు. అంటే పశువులను పోగు చేసి ఇంటికి తీసుకెళ్లి వేళ కాలేదు, ఇంకా చందలలేదు కదా, అప్పుడే నీళ్లు పెట్టడానికి తీసుకొచ్చారేంటి అని అడుగుతున్నాడా? గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా మేపండి అని చెప్తున్నాడు యాకోబు. మీకు అర్థమవుతుందా? యాకోబు ఏం చెప్తున్నాడు? ఇంకా చాలా ప్రొద్దుంది, మీరేం చేస్తారు? అప్పుడే నీళ్ళ కాడకు తీసుకొచ్చేసారు,
కాబట్టి గబగబగా నీళ్ళు పెట్టేసి మరలా మేపండి, ఇంకా పుష్టిగా ఉంటాయి కదా మేపితేని అని చెప్తున్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళు అన్న మాట చూడండి, వారు మందలన్నీ పోగుగాక మునుపు అది మా వలన కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మందలన్నీ రాకుండా నీళ్లు పెట్టడం కుదరదు. మందలన్నీ ఇక్కడికి రావాలి, అప్పుడే బావి మూత తీయాలి, అప్పుడే నీళ్లు పెట్టాలి. అప్పటి వరకు నీళ్ళు పెట్టం. 1 మంద 2 మంద 3 మందలు ఉన్నాయి అక్కడ, 3 మందలకి నీళ్ళు పెట్టమని చెప్తున్నారు. ఇది ఎట్లా కుదురుతుంది? ఎవరికాళ్ళు నీళ్ళు పెట్టుకోవచ్చు కదా, అట్లా కుదరదట. మందలన్నీ ఇక్కడికి రావాలి, మొత్తం మందలన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి నీరు పెట్టాలి. స్తోత్రం చెప్పండి. ఇది చాలా అద్భుతమైన ఆత్మీయ సందేశం. పొలంలో బావి. గతంలో నేను ఆ షెడ్ రెంట్కి తీసుకున్నప్పుడు చెప్పాను ఈ మాట. యూట్యూబ్లో కూడా ఉంటుంది, పొలంలో బావి అని. నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు చూడండి, అక్కడ కూడా టైటిల్ ఇదే, పొలంలో బావి. సేమ్ టు సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది. చాలా అద్భుతమైన సబ్జెక్టు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అప్పటికి మందిరం కట్టలేదు, స్థలం కొనలేదు. అప్పుడు అక్కడ చెప్పాను పొలంలో బావి అనే అంశం. యూట్యూబ్లో ఉంటుంది, మీరు వెతకండి. చాలా దూరం వెళ్ళాలి, చాలా దూరం వెళ్తే కిందకి వెళ్తే దొరుకుతుంది మీకు. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు మీకు నేను ఈ విషయాలన్నీ చెప్తాను. ఇది చాలా ఆధ్యాత్మికమైన విషయాలు తెలియజేస్తాయి మనకి. ఈ సబ్జెక్టు చాలా గొప్ప లోతైన విషయాలు తెలియజేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం. స్తోత్రం చెప్పాలి. మొట్టమొదటిగా పొలము అన్నదాన్ని మనము ధ్యానించాలి. పొలం అంటే దేవుని సంఘానికి సాదృశ్యం. చెప్పండి, పొలం అంటే దేనికి సాదృశ్యం? దేవుని సంఘం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. అక్కడ 2 వర్ణనలు ఉంటాయి, ఉదాహరణలు ఉంటాయి. సంఘం అంటే 2 ఉదాహరణలు. ఆ 2 ఉదాహరణలు ఏంటో చూద్దాం. చూడండి, మేము దేవుని జత పనివారమై మేమందరము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, ఒకటి దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. చూడండి, ఇక్కడ 2 పోలికలు చెప్తున్నాడు. 2 పోలికలు. ఒకటేంటి? వ్యవసాయము అంటే సంఘం ఏమై ఉంది ఇప్పుడు? వ్యవసాయం అంటే పొలము కదా. వ్యవసాయం అంటే ఏంటి? పొలము. అంతేకాదు, ఇంకా ఉదాహరణలు చెప్పొచ్చు, బోల్డ్ ఉదాహరణలు చెప్పొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో పొలంలో మంచి విత్తనాలు విత్తిన ఒక యజమానుడు ఉన్నాడు. ఆ తర్వాత శత్రువు వచ్చి గురుగులు కూడా ఎత్తేసాడు. గురుగులు ఎత్తిన తర్వాత ఏం జరిగింది? గురుగులు గోధుమలు 2 పెరుగుతున్నప్పుడు పనివారు వచ్చి యజమానుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు విత్తినవి మంచి విత్తనాలు కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతారు. ఇది శత్రువు చేసిన పని అని చెప్తాడు. అంటే ఉపమానంలో ఇప్పుడు చూడండి, పొలము అనగా సంఘము, గోధుమలు అనగా దేవుని బిడ్డలు, గురుగులు అనగా సాతానుడి యొక్క సంతానం. ఇద్దరు కలిసే పెరుగుతారు, ఇద్దరు కలిసే ఉంటారు. సంఘములో ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఉంటారు, దెయ్యం బిడ్డలు ఉంటారు. అంటే దేవుని బిడ్డలు లోబడతారు, ప్రతి మాటకి లోబడతారు. కానీ దెయ్యం బిడ్డలు లోబడరు, వింటారు వదిలేస్తారు. దేవుని బిడ్డ దేవుని వాక్యము ప్రకారంగా ప్రార్థన చేస్తారు. ప్రభా నాతో మాట్లాడావు, ఆ ప్రకారంగా నేను జీవించడానికి సహాయం చేయి. ఇదిగో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను జీవితాన్ని సరి చేసుకోవడానికి సహాయం చేయి అని ప్రార్థన చేస్తారు. కానీ విన్నవారు కొంతమంది దేవుని బిడ్డలు కాకుండా గురుగులైన వారు ఏం చేస్తారంటే ఆ మాటలు విని ఇక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. మరలా వాళ్ళు ఆడింది ఆటే పాడింది బాటే బయట. వారి ఇష్టానుసారంగా ఉంటారు. అసలు వాక్యమే గుర్తుండదు వాళ్ళకి, వాక్యం అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు, గురుగులు కదా. యేసు ప్రభు 12 మందిని అనుకుంటే అందులో 11 మంది గోధుమలు అయితే 12వ వాడు గురుగు. మీకు అర్థమవుతుందా? 12వ వాడు గురుగు. ఎలీషాకు కూడా చాలామంది శిష్యులు ఉన్నారు, అందులో గెహజీ ఒక గురుగు. గమనించండి, గెహజీ గురుగు. చూడండి, ప్రవక్తల శిష్యులు అందరూ కూడా ఎలీషా దగ్గరికి వచ్చి, మాకు ఈ స్థలము ఇరుగ్గా ఉన్నది, మేమేం చేయాలి? విశాలమైన స్థలంలోకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటాము, మాకు కూడా మీరు కట్టెలు కట్టుకుంటాము, యర్దన్ నదికి వెళ్ళంటారు కదా ప్రవక్తల శిష్యులు. ఎలీషా వెళ్తాడు కదా. ఆ శిష్యుల్లో గురుగెవరు? గెహజీ. అర్థమైందా? యేసుప్రభు శిష్యుల్లో గురుగెవడు? ఇస్కరియోతు యూదా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. వీళ్ళు వినరు, విన్న ఎంత మాత్రము కూడా
పట్టించుకోరు, అసలు ఆ వాక్యం గురించి ఆలోచించరు, ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయరు, ఆ వాక్యాన్ని బట్టి నడవరు. కాబట్టి పొలం ఇది. పొలంలో గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. అలాగని గురుగుల్ని మనము బయటికి గెంటేయడం కానీ లేకపోతే వారిని అసహించుకోవడం కానీ జరగకూడదు. వారిని వేరు పారేయడం అనేది ఇక్కడ కాదు, ఈ పని కాదు, దేవదూతల పని అది. ఎవరు ఏరేస్తారు? వద్దు, కోతకాలం వచ్చుచున్నది. వాళ్ళు అంటారు, అయ్యా మేము వెళ్ళి గురుగులు గోధుమలు వేరు చేసేమా అంటారు. వాళ్ళు వెళ్ళి కుదరదు. కోతకాలం వస్తుంది, అప్పుడు గురుగుల నుండి గోధుమలను వేరు చేద్దాం. ఇప్పుడు రెండు కలిపి పీకేస్తారేమో మీరు, ఎవరికి తెలుసు? గోధుమలయ్యో గురుగులయ్యో వీళ్ళకి తెలియదా? కలిపేదో ఒరేదో తెలియదా వీళ్ళకి? వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుంది లేదా? మరి రెండు కలిపి పీకేస్తారంటాడేంటి? ఒకవేళ అవి అనుకుని ఇవి పీకేస్తారేమో అన్నాడు అక్కడ. అవి అనుకుని ఇవి పీకేస్తారేమో అంటే అర్థం ఏంటో తెలుసా? కొంత టైంలో దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క టైంలో లోబడిన వాళ్ళని వారిని కూడా అనుకోకుండా ఒక్కొక్క టైంలో మార్చేస్తాడు. చివరి వరకు ఎందుకు ఉండమన్నాడు తెలుసా సంఘంలో వాళ్ళని? ఏమో ఏదో ఒక టయాన్ని వారు మారచ్చు, ఏదో ఒక టయాన్ని దేవుని వైపుకి తిరగచ్చు, అందుకని చివరి వరకు ఉంచమన్నాడు వాళ్ళని. స్తోత్రం చెప్పాలి గట్టిగా. లేదా మధ్యలోని పీకి వాడేయచ్చు మధ్యలోని, కానీ అది మన పని కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి పొలము అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాలి. పొలం అంటే ఏంటి? దేవుని సంఘం అనండి. చెప్పాలి దేవుని సంఘం. మరి ఇప్పుడు నుయ్యి అంటే బావి ఏంటి? దేవుని సంఘము పొలము, పొలములో బావి. ఇప్పుడు ఆ పొలములో బావి ఏమిటి? బిడ్డలారా గమనించాలి, పొలంలో బావి ఏంటి? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి. బావి అనగా రెండు అర్థాలు వస్తాయి. ఒకటి దైవజనుడు అనండి. ఆయా సందర్భాల్లో ఆ యొక్క వ్యాఖ్యానము చేసే విధానం మారుతుంది. వ్యాఖ్యానం అనేది సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. దాన్ని ఎవరు తప్పు పట్టడానికి వీలు ఉండదు. వ్యాఖ్యానం అనేది ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి దేవుడు ఆ టైంలో అలాగా మాట్లాడతాడు. బావి అనడానికి దైవజనుడు అనడానికి ఒక ఉదాహరణ దేవుని వాక్యం ఉంది. చూడండి. మొదటి 2 పేతురు 2వ అధ్యాయం 17వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 17వ వచనం. వీరు అందరూ తీశారో ఒకసారి స్క్రీన్ మీద కూడా వేసేదాకుండా. వీరు నీళ్లు లేని బావులను, చెప్పండి, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడు నీళ్లు లేని బావిలు. ఎవరు వాళ్ళు? 16 వచనం చదివితే మనకు అర్థమవుతుంది. 15, 16 చదివితే వాళ్ళు ఎవరు మనకు అర్థమవుతుంది. 15 కాడిని చదువు. తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. చెప్పండి, బిలాము పోయిన మార్గమును బట్టి. బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధావము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ఇప్పుడు చెప్పండి, ఎవరు వీళ్ళు? ఆత్మ లేనివారు, అభిషేకం లేనివారు, దేవునితో సంబంధం లేనివారు, దేవునితో సహవాసం లేనివారు, కేవలం ఈ లోక సంబంధమైన సోదిగాండ్రులైన వారు, లోకములో ఉన్న వాటిని బట్టి బోధించేవారే కానీ దేవుని ఆత్మ మూలముగా బోధించేవారు కారు. వాళ్ళు ఎవరంట? నీళ్లు లేని బావిలు అనండి. అంటే ఎవరు ఇప్పుడు? అంటే నీరు ఉన్న బావిలు ఉన్నాయి, నీరు లేని బావిలు ఉన్నాయి. స్తోత్రం చెప్పాలి. నిర్జల మేఘములు అని కూడా అంటాడు. చెప్పండి, నిర్జల మేఘములు అంటే నిర్జల మేఘములు అంటే చెప్పాలి. నిర్జల అంటే జలములున్న మేఘం ఉంటుంది, జలములు లేని మేఘాన్ని ఏమంటారంటే నిర్జల మేఘాలు అంటారు. అవి గాలేస్తే తేలిపోతాయి, వర్షం కురదు. మేఘం మాత్రము కీకమండలం కింద పెట్టేస్తుంది, చీకటి కమ్మేస్తుంది ఆ మేఘం పడితే. కానీ గాలేసిన దానికి ఏమవుతుంది? తేలిపోద్ది. గాలేస్తాయి చూడండి, ఆ గాలేస్తుందిలే మేఘం తేలిపోద్ది అంటారు. అవి నిర్జల మేఘాలు అయితే తేలిపోతాయి. కానీ జలములతో నింపబడిన మేఘాలు అనుకోండి తేలవు, కురిచేస్తుంది. ఆ వర్షం భూమి మీద, ఆ నీరు భూమి మీదకి వచ్చేస్తుంది. నిర్జల మేఘాలు అంటాడు వీరిని.
అలాగే నీరు లేని బావిలు అంటాడు వీళ్ళని. వీళ్ళలో సబ్జెక్ట్ ఉండదు, వీరిలో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఉండదు, ఏదో మాట్లాడతారు అంతే. లోక సంబంధమైన జీవితం జీవిస్తారు, ఇహలోక సంబంధమైన వాటికి లొంగిపోతూ ఉంటారు. ఇంకెంచేపు లోకములో ఉన్న వాటిని బట్టే ప్రోకలాడుతూ ఉంటారు. వాళ్ళకి సబ్జెక్ట్ ఉండదు. వాళ్ళ దగ్గర చాలామంది బలైపోతూ ఉంటారు, అమాయకులు. పాపం వాళ్ళ దగ్గర అమాయకులు బలైపోతూ ఉంటారు. వాళ్ళకి తెలీదు సబ్జెక్ట్ ఈ విధంగా ఉంటుందని తెలీదు, వాక్యం ఈ విధంగా ఉంటుందని తెలీదు, ఆత్మానుసారంగా ఇలా నడవాలని తెలీదు. వారు లోకానుసారంగా ఉన్నారు, లోకానుసారంగా ఉన్న వాటినే బోధిస్తుంటారు. సబ్జెక్ట్ లేని వారిని నీరు లేని బావులు అన్నారు, నిర్జల మేఘాలు అన్నారు. ఇవి దైవజనునికి కూడా బావి ఒక సూచన అనండి. దైవజనునికి కూడా బావి ఒక సూచన అనాలి. ఓకే, ఇప్పుడు మనం దైవజనునికి పోలిక కాదు. ఇప్పుడు ఆ బావి, ఆ పొలంలో ఉన్న బావి దైవజనునికి సూచన కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇక్కడ జాగ్రత్తగా విందాం. ఇప్పుడు ఈ ఆదికాండములో మనకి 29వ అధ్యాయంలో కనిపిస్తున్న ఆ పొలంలో బావి ఏమిటి? ఆ పొలము సంఘమని తెలుసుకున్నాం. ఓకే, బావి అంటే ఒకటి దైవజనుడికి సాదృశ్యం అని తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఆదికాండములో 29వ అధ్యాయంలో ఉన్న ఆ పొలములో ఉన్న బావి దైవజనునికి సాదృశ్యం కాదు, పరిశుద్ధ గ్రంథమునకు సాదృశ్యము. 66 పుస్తకములు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథమునకు సాదృశ్యము ఏంటి? ఈ పరిశుద్ధ గ్రంథమునకు చెప్పాలి. ఆదికాండం 29వ అధ్యాయంలో ఉన్న ఆ పొలములో బావి ఈ పరిశుద్ధ గ్రంథానికి సాదృశ్యం. ఇది జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథము మీద ఏముంది? ఆ బావి మీద పెద్ద రాడ్ ఉంది. ఏముంది? రాడ్ ఉంది. ఇప్పుడు ఆ రాడు దేనికి సాదృశ్యము అంటే ఆత్మ సంబంధమైన విషయాలకు, ఆత్మ సంబంధమైన మర్మాలకు, ఆత్మ సంబంధమైన అభిషేకానికి మూత వేయబడిన రాడుకు సాదృశ్యము. మూత వేయబడిన అంటే ఆత్మనేత్రాలు తెరవబడవు, చూసారా? ఆ తెరవబడిన వారే ఆ రాడు, మూత. తెరవబడిన స్థితి, ఆ మూత తీయడం. మీరు గమనించండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పరిశుద్ధ గ్రంథము అనండి. ఆ బావి ఏమిటి ఇప్పుడు? మూత తీయాలి, విప్పాలి. నేను అంటాను, పుస్తకము చదవాలి, గ్రంథము విప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పుస్తకం ఏం చేయాలి? పుస్తకం ఏం చేయాలి? పలానా పుస్తకం చదివేవా అంటాం, కానీ గ్రంథం చదవకూడదు, విప్పాలి. ఏం చేయాలి చెప్పరేంటండి మీరు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోకి వెళ్ళండి. అక్కడ తండ్రి చేతిలో ఉన్న 7 ముద్రలు కలిగిన గ్రంథం ఒకటి ఉంటుంది. ఆ గ్రంథాన్ని ఎవరు ఇప్పుతారు? యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుతారు. తండ్రి చేతిలో నుండి యేసుక్రీస్తు చేతిలోనికి వెళ్తుంది ఆ గ్రంథం. అప్పుడు ఆ గ్రంథాన్ని ఒక్కో ముద్ర విప్పినప్పుడు ముద్రకు ఒక సబ్జెక్టు, ముద్రకు ఒక సబ్జెక్టు, ముద్రకు ఒక సబ్జెక్టు, అలాగే 7 ముద్రలకి 7 సబ్జెక్టులు బయటకు వస్తాయి. స్తోత్రం చెప్పాలి. అందుకనే గ్రంథాన్ని విప్పాలి. ఎప్పుడు కూడా చదవడం కాదు, విప్పగలగాలి. గ్రంథాన్ని మర్మాలను విప్పగలగాలి, ఆ ప్రత్యక్షతలను విప్పగలగాలి, ఆ మహిమను చూపించగలగాలి. స్తోత్రం చెప్పాలి. అందుకనే ఆ పొలములో ఉన్న ఆ బావికి పైన మూతుంది, అది విప్పాలి. గొర్రెలకు నీళ్లు పెట్టాలంటే విప్పాలి, గొర్రెలకు నీళ్లు పెట్టాలంటే విప్పాలి. ఆ నీరు ఏమిటంటే వాక్యము అనండి, ఆత్మీయ ఆహారము ఆ నీళ్ళు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, పొలం ఆదికాండము 29వ అధ్యాయంలో మనకి పొలం కనపడింది. పొలం ఏమిటి ఇప్పుడు? గట్టిగా చెప్తేనే సంఘం. బావి ఏమిటి ఇప్పుడు? ఆ పొలంలో ఉన్న బావి ఏమిటి ఇప్పుడు? పరిశుద్ధ గ్రంథము. ఓకే, గ్రంథాన్ని విప్పాలి, అదే మూత. ఆ మూత విప్పగలగాలి, విప్పితేనే మంచి నీరు బయటకు వస్తుంది, గొర్రెలకు పెట్టడానికి నీరు బయటకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మరి ఆ నీరు ఎవరు తీయాలి? కాపరులు తీయాలి. అక్కడ 1 మంద 2 మంద 3 మందలు వస్తే కాదు, మందంతా రావాలి. ఆ నీళ్ళు పెట్టాలంటే ఏం చేయాలి? మందంతా రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే దానికి అర్థమేమిటో తెలుసా? 1 మంది అంటే 1 సంఘం, 2 మంది అంటే 2వ సంఘం, 3వ మంది అంటే 3వ సంఘం. ఇలాగ భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి, కానీ మందలన్నీ కలిసి వచ్చేది సార్వత్రికమైన సంఘం. సంఘం ఒక్కటే ఎప్పుడు కూడా. చెప్పండి, సంఘము
ఒక్కటే. మనం అనేక సంఘాలు పెట్టుకున్నాం, ఇక్కడ ఒక సంఘం, అక్కడ ఒక సంఘం, అక్కడ ఒక సంఘం. అది పెంతుకొస్తని, అది లోదరన్ అని, అదేమో జీడిఎం అని, అది ఆర్సీఎం అని, లేకపోతే పలానా సంఘం అని. చాలా సంఘాలు భూమి మీద ఉన్నాయి. ఎందుకు ఇన్ని సంఘాలు ఉండాలి? అసలు ఎందుకు ఇన్ని సంఘాలు? బైబిల్ ఒక్కటే కదా, దేవుడు ఒక్కటే కదా, విశ్వాసం ఒక్కటే కదా, మరి ఇన్ని సంఘాలు ఎందుకు ఉండాలి? బాప్తిస్మం ఒక్కటే కదా, బోధ ఒక్కటే కదా, ఇన్ని సంఘాలు ఎందుకు భూమి మీద? ఇన్ని భేదాభిప్రాయాలు ఎందుకు భూమి మీద? ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి మనకంత జ్ఞానం ఉందా? స్తోత్రం చెప్పాలి. అందుకే నేను అంటాను, దేవుని బిడ్డలారా గమనించండి. ఉదయకాల సమయంలో చెప్పాను, శివకోడు పాలెంలో సజీవమైన రాళ్ళు అనే అంశం. ఆ సజీవమైన రాళ్ళు అనే అంశంలో మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా వస్తుంది. ఏ సబ్జెక్టు? సంఘాలు ఇన్నెందుకు, ఒకటే సంఘం, ఆ సంఘం ఎప్పుడు వస్తుంది, అవన్నీ చెప్పుకొచ్చాను. స్తోత్రం చెప్పాలి. అది మీకు రేపు రిలీజ్ చేస్తాను, సజీవమైన రాళ్ళు. రేపు చూడండి, యూట్యూబ్లో చూడండి. ఓకే, దేవుని బిడ్డలారా గమనించండి. ఇన్ని సంఘాలు ఎందుకంటే కృపావరములు నానా విధములుగా ఉన్నవి. ఏం చేయాలి? కృపావరములు నానా విధములుగా ఉన్నవి. ఈ నానా విధములుగా ఉన్న కృపావరాలు ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క కృపావరంతో వాడబడాలి. ఎందుకు? ఇక్కడ చెక్కబడాలి, అక్కడ కట్టబడాలి. ఇదే సజీవమైన రాళ్ళు సబ్జెక్టు. ఇక్కడ ఏం చేయాలి? చెక్కబడాలి. అక్కడ ఏం చేయాలి? కట్టబడాలి. మీకు ఉదాహరణకి బాగా అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. రాజు సెలవేయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. చెప్పండి. చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఇలాగున సొలొమోను పంపిన వారును గిల్బీలును హీరాము శిల్పకారులను మ్రాణులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రాణులను రాళ్లను సిద్ధపరచిరి. చెప్పండి. ఇలాగు సొలొమోను పంపిన వారు శిల్పకారులను, చూడండి ఇక్కడ, రాళ్లను మలిసి మందిరము కట్టుటకు రాళ్లను సిద్ధం చేసిరట. ఎక్కడ సిద్ధం చేశారు ఈ రాళ్ళు? ఎక్కడ వీటిని చెక్కారు? యెరూషలేములో కాదు, మందిరం దగ్గర కాదు. ఎక్కడ కట్టారు? ఎక్కడ చెక్కారు? ఎక్కడో దూరంగా చెక్కి వాటిని తీసుకుని వచ్చి ఇక్కడ మందిరం కట్టారు. యెరూషలేములో మందిరం కట్టినప్పుడంట సుత్తే, గొడ్డలి, వినప సామాన్ల పన్నుముట్టుల శబ్దాలు వినబడకూడదంట. మందిరం కట్టేటప్పుడు అసలు వినబడవు. అక్కడెక్కడో చెక్కాలి, యెరూషలేం తీసుకొచ్చి మందిరం కట్టాలి. అదే 6వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 7వ వచనం చూడండి, అక్కడ క్లియర్గా కనబడుతుంది మీకు. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినబడకూడదు. అంటే భూమి మీద చెక్కబడాలి, పరమ యెరూషలేములో కట్టబడాలి. అది సబ్జెక్ట్, సజీవమైన రాళ్ళ సబ్జెక్ట్. స్తోత్రం చెప్పాలి. అందుకని అనేక సంఘాలు భూమి మీద ఇచ్చి, అనేక కృపావరాలు ఇచ్చి, ఆ కృపావరాల ద్వారా దైవజనుని ద్వారా ఏం చేస్తున్నాడంటే చెక్కుతున్నాడు. దేవుడు రాళ్లను చెక్కుతున్నాడు. ఇక్కడ సజీవమైన రాళ్ళైన మనలను చెక్కుతున్నాడు. మీరు బాగా అర్థం కావాలంటే ఈ సజీవమైన రాళ్ళు ఏంటో మీకు అర్థం కావాలంటే 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. అక్కడ మీకు అర్థమవుతుంది ఈ రాళ్ళు ఎవరో మీకు అర్థమవుతుంది. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలం ఏమండి, ఏం చదువుతున్నావు? 1 పేతురు 2:5. 1 పేతురు 2:5.
యేసుక్రీస్తు ద్వారా ఆ. దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఎలాగా మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అది ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి మనం సజీవమైన రాళ్ళుగా ఉండాలట. అక్కడ అన్నాడు మిక్కిలి వెలగల రాళ్లను అన్నాడు. మనము వెల పోసి కొనబడిన వారము, విలువ పెట్టి కొనబడిన రాళ్ళం. మనం విలువ పెట్టి కొనబడిన రాళ్ళము, వెల పోసాడు ఆయన మన కోసం. ఆ రాళ్ళే ఈ రాళ్ళు సజీవమైన రాళ్ళు. ఇప్పుడు ఈ రాళ్ళు ఇక్కడ చెక్కబడాలి, భూమి మీద చెక్కబడాలి, అక్కడ వరుస క్రమంలో కట్టబడాలి. అక్కడ ఇంక చెక్కే పని ఉండకూడదు, కట్టబడే పని ఉండాలి. ఏ మూలకి ఏ రాడు చెక్కబడిందో ఆ మూలకి అమర్చబడాలి. అది ఆ మూలకి కార్నర్లో ఏ రాడు ఉండాలి, కార్నర్లో ముక్కు ఉండాలా, కార్నర్లో లేకపోతే ఇటుకు ఉండాలా, ఇటుకైతే ఇటుకి, ముక్క అయితే ముక్క, చెక్కబడిన రీతికి ఏ వరుస క్రమంలో అది ఉండడానికి ఇక్కడ చెక్కబడాలి, అక్కడ కట్టబడాలి. అందుకని అక్కడ సుత్తే, గొడ్డలి మొదలగు ఇనప సామాన్ల ధ్వని అక్కడ వినబడకూడదు. రాళ్ళన్నీ ముందే చెక్కబడాలి, అది కూడా ఇక్కడే చెక్కబడాలి, అక్కడ వరుస క్రమంలో కట్టబడాలి. మందిరము సంగమునకు ముందు గుర్తు. అందుకనే నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చెక్కబడడానికి ఇన్ని సంఘాలు ఇచ్చాడు దేవుడు, ఇది అర్థం అవ్వాలి. అయితే ఎంత చెక్కబడుతున్నా మీకు అర్థమవుతుందా? ఇక్కడ నేనేం చెప్తున్నాను అక్కడ కూడా వాళ్ళు అదే చెప్పాలి, అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారో అక్కడ కూడా వాళ్ళు అదే చెప్పాలి. దాన్నే మందలన్నీ వస్తే పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ నీళ్లు, పరిశుద్ధ గ్రంథం అనే బావిలో ఉన్న ఆ నీళ్లు తోడి ఆ మందలకు పెట్టాలి. అంటే ఎక్కడ ఏ సంఘం ఉన్నా, ఎక్కడ ఏ మంద ఉన్నా, ఆ మంద త్రాగవలసిన నీరు మాత్రము ఈ బావిలోనిదే. ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. ఈ బావిలో నీరే ఆ మందలో పెట్టినా, ఈ మందలో పెట్టినా, ఇంకో మందకి పెట్టినా, ఏ మందకి పెట్టినా ఈ బావి నీళ్లు మాత్రమే పెట్టాలి. సొంత బావిలో నీళ్లు పెట్టకూడదు. సొంత జ్ఞానముతో నువ్వు తోడు పెట్టకూడదు, వేరే నీళ్లు నువ్వు తోడు పెట్టకూడదు. ఈ బావిలో నీళ్ళే తోడు పెట్టాలి. అర్థమవుతుందా? అది ఏ సంఘం అవనివ్వండి, నువ్వు ఆ సంఘానికి ఏ పేరు పెట్టుకో, పెంతుకోస్తాను పెట్టుకో, ఆర్సీఎం పెట్టుకో, లేకపోతే జీడిఎం పెట్టుకో, లేకపోతే ఓలిబేచేస్తాను పెట్టుకో, లేకపోతే ఏ పేరైనా పెట్టుకో, కానీ బావి మాత్రం ఒక్కటే. ఎన్ని సంఘాలున్నా ఈ బావిలో నీళ్ళు పెట్టాలి. అందుకనే మందలన్నీ వచ్చేంత వరకు ఆ బావి నీళ్లు పెట్టడానికి వీల్లేదు. ఒక్కొక్క మందికి ఇడిగా పెట్టడానికి వీల్లేదు. అంటే ఆ మందికి వేరుగా చెప్పకూడదు, ఈ మందికి వేరుగా చెప్పకూడదు, ఆ మందికి వేరుగా చెప్పకూడదు. అన్ని మందలకి ఒకే విధముగా చెప్పడమే ఆ నీళ్లు పెట్టడం, ఆ బావి నీళ్లు పెట్టడం. మరి ఇక్కడ బోధ ఒకటి అయిపోతుంది, అక్కడ బోధ ఒకటి అయిపోతుంది, అక్కడ బోధ ఒకటి అయిపోతుంది. మరి ఆ నీరేమిటి? ఆ బోధ ఏమిటంటే అపోస్తుల పునాది, ఆ బోధ, అపోస్తుల బోధ, ఆ బోధ. అది కావాలా. ఇప్పుడు మీకు అర్థమైందా? అన్ని మందలు వచ్చేంత వరకు మా వల్ల కాదు అని ఎందుకన్నారు వాళ్ళు? ముగ్గురు కాపర్లు పెట్టేసుకోవచ్చు కదా. అన్ని మందలు వచ్చేంత వరకు మా వల్ల కాదని ఎందుకన్నారంటే అన్ని మందలకి ఒకటే నీరు పెట్టాలా, ఒక్క బావిలో నీరే పెట్టాలా. ఇది అర్థం అవట్లేదు ఈరోజు దైవజనులకి, సంఘ బిడ్డలకు అర్థం కావట్లేదు. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో సంఘం ఉంది, జ్ఞానం లేని పరిస్థితుల్లో సంఘం ఉంది. ఎందుకంటే వారి కాపరులే వారిని త్రోవ తప్పిస్తున్నారంటాడు ఇర్మియా. ఏమంటున్నాడు? వారి కాపరులే త్రోవ తప్పిస్తున్నారు. అందుకనే వారికి అర్థం కావట్లేదు, జ్ఞానం లేకుండా పోతుంది. 50 అధ్యాయం ఇర్మియా గ్రంథం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయము 6వ వచనం. నా ప్రజలు తోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. చూడండి, ఇక్కడ అద్భుతంగా ఈ మాట ఆయన ప్రవశిస్తూ ఉన్నాడు ఇర్మియా గారు. దేవుని స్వరముప్పుడు ఇర్మియా, దేవుని నోరుప్పుడు ఇర్మియా, దేవుడు నోరే ఇర్మియా, దేవుడు నోరు మాట్లాడుతుంది. చూడండి, దేవుని నోరు, ఇర్మియా ఆ నోరు.
నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారు. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు తప్పించారు? ఇప్పుడు ఎవరు తప్పించారు? అది నిజంగా ఈరోజు చెప్తున్నాను, కాపర్లకి జ్ఞానం కావాలా, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం కావాలా. నా సంఘం, నా బిడ్డలు ఇట్లా కాదు. నువ్వు సత్యం చెప్పు, నీకు లోబడి ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. నువ్వు సత్యం చెప్పు, నీ కిందే దేవుడు అద్భుతంగా వారిని ఉంచుతారు. ఈరోజు గొర్రెలకు కూడా జ్ఞానం ఉండట్లేదండి. ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు ఇది నా దొడ్డా కాదా, ఇది పరాయి దొడ్డా ఆలోచించట్లేదు ఈ గొర్రెలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, అవునా కదా? జాగ్రత్తగా వినండి దేవుని వాక్యము. నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు దేవుడు. నేను అంటాను, మనము మన సొంత బావి నీళ్ళు తాగాల, బయట నీళ్ళు కాదు. అర్థమవుతుందా? ఏ నీళ్ళు తాగాల? మన సొంత బావి ఏది? మన సొంత బావి ఏది? ఇదే కదా. మరి ఏ నీళ్ళు తాగుతున్నారు? కల్పనా కథల వైపుకు తిరుగుతున్నారు కదా. ఈరోజు కల్పనా కథలు కావాలి, కామెడీ కావాలి, అవునా? కామెడీ జబర్దస్తి ప్రోగ్రాంలో ఉండాలి. వాక్యం చెప్తే ఓ నవ్వాలా, కింద పడాలా, దొల్లేయాలా, అటు ఇటు పారిపోవాలా, పొలమారిపోవాలా. జబర్దస్తి కామెడీ చూడు, కామెడీ కావాల్సి వస్తాయి. ఇది కాదు, కామెడీ కాదు ఇక్కడ. మరి ఇప్పుడు సొంత బావిలో నీళ్లు తాగాలి కదా, బయట బావిలో నీళ్ళు ఎందుకు? కొంతమంది ఉంటారు దైవజనుని మాట వినరు, కల్పనా కథల వైపుకు తిరుగుతారు కదా. వాళ్ళు చెప్పే మాటలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఏమండి మొన్న అక్కడికి మీటింగ్కి వెళ్ళానండి, ఎంత బాగా చెప్పాడోనండి. ఏం చెప్పాడు ఏమోనండి, కానీ నా వలేక చచ్చిపోయామండి. ఎంత బాగుందోనంటే ఏం చెప్పాడు, జోకులు గుర్తున్నాయి కానీ సబ్జెక్టు గుర్తులేదు. అలాంటి వారి గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది, వాళ్ళు ఎలా ఏడుస్తారో కూడా రాయబడింది. చూడండి, సామెతల గ్రంథము 5:15 చదవండి. 5:15 సామెతల గ్రంథం 5:15. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలములు త్రాగుము. చెప్పండి, ఇప్పుడు ఏ బావిలో నీళ్ళు తాగాలి? ఏ కుండలో నీళ్ళు తాగాలి? నీ సొంత సొంత బావి అంటే ఏంటి? మన దొడ్డిలో పెరట్లో తవ్వించుకున్న బావా? చెప్పండి. సొంత బావి నీళ్ళు తాగాలట, సొంత కుండలో నీళ్ళు త్రాగాలట. మరి బయట నీళ్ళు త్రాగడం ఏంటి? ఏమండి, నేను ఇప్పుడు బయటికి వెళ్తాను, కొనుక్కుని తాగుతాను నీళ్ళు, తాగకూడదా? కిన్లీ, టాటా, బిస్లేరీ, అబ్బో చాలా కంపెనీలు ఉంటాయి, అందులో ఏదో నాకు నచ్చిన కంపెనీ కొనుక్కుంటాను, తాగుతాను. తాగకూడదా? ఇంటి నుంచే పట్టుకెళ్ళాలని నా సొంత కొండలో నీళ్ళు. స్తోత్రం చెప్పాలి. దేని గురించి చెప్పబడింది? ఇప్పుడు మనము పైకొద్దాం, చూద్దాం. చూడండి 12వ వచనం. అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని. అది ఇప్పుడు ఆ నీళ్ళేంటి? ఉపదేశము, వాక్యము. దాని గురించి కూడా చెప్తాను. వాక్యమే నీళ్ళు అనడానికి సాదృశ్యం కూడా చెప్తాను. నా హృదయము గద్దింపు నేను ఎట్లు తృణీకరించేదను. అది మన పాస్టర్ గారు ఏం చెప్పు, మారు బుద్ధి లేనివాడా మారు, బుద్ధి లేనిదానా మారు అంటుంటే మనకు నచ్చక అదేదో నచ్చింది కామెడీ. వాక్యం అంటే అట్లా ఉండాలా. సొంత కుండలో నీళ్ళు నచ్చవు, సొంత బావిలో నీళ్ళు నచ్చవు. ఏ నీళ్ళు నచ్చుతాయి? అది అయ్యో, ఇంకా కిందకెళ్ళండి, ఇంకా మంచి మాటలు ఉంటాయి. నా బోధకుల మాట నేను వినకపోతేనే. అది కథ. సొంత కుండ అంటే బోధకుడు, సొంత బావి అంటే చెప్పాను కదా బోధకుడని. ఒక రకంగా ఆ విధంగా అర్థం వస్తుంది, ఒక రకంగా ఈ విధంగా అర్థం వస్తుందని చెప్పానా లేదా? మన దైవజనుడి మాటలు కొంతమందికి నచ్చవు, బయటోడు కావాలా అంటారు కదా. పొరుగింటి పుల్లకూర మనం వండే మనకి చీ పుల్లగా ఉందంటారు. చిచ్చి ఎంత పుల్లగా వండేసి బుద్ధి లేదా? అదే కూర ఇంకొకళ్ళు వండితే అబ్బా ఎంత బాగుందో. మనకున్నది నచ్చదు,
పక్కోడిది నచ్చుతుంది మనకి ఇప్పుడు. ఇదే జబ్బు, ఈ జబ్బు ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి జాగ్రత్తగా వినండి ఈ మాటలు. సొంత బావిలో నీళ్ళంటే ఏంటో చెప్తున్నానా. నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు ఉందువు. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలములు త్రాగుము. అది కథ. ఇప్పుడు అర్థమైందా అమ్మా? ఎంతమందికి అర్థమైంది? జాగ్రత్త సుమ, దేవుడు అంగీకరించడు. నీ బోధకులు చెప్తున్న మాటను వినాలి. ఆ గద్దింపునకు నువ్వు లోబడాలి. సొంత బావిని విడిచిపెట్టి, సొంత కొండని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి అది పోకుంది ఇది పోకుంది అంటే రేపొద్దున లెక్క అడిగినప్పుడు తోలు తీసేస్తాడు. జాగ్రత్త. నిలువున చీల్చేస్తాడు. జాగ్రత్త. ఆయన మనిషి అనుకున్నావా? పైన ఉంటుంది ఒక్కొక్కడికి, మామూలుగా ఉండదు. చర్మం ఒలిపే, రంపపు కోతే. ఏమిటో అనుకుంటున్నాం మనం. ఇక్కడ బాగానే ఉంటుంది, రేపు తెలుస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. సొంత కుండలో నీళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేశావో, సొంత బావిలో నీళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేశావో అప్పుడు అక్కడ తెలుస్తుంది. అయ్యో నా బోధకుల మాట, ఆ గద్దింపు నేను ఎందుకు త్రోసి వేసి తిని అని ఏడవలసిన రోజు ఒకరోజు ఉంది. అప్పుడు తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్త సుమ. అట్లా కాదు, నువ్వు దేవుని మాటకు లోబడాలి. సంఘములు ఎన్ని ఉన్నా అన్ని సంఘాలకి ఒకే బావిలో నీళ్లు పెట్టాలి. చెప్పండి, ఒకే బావిలో. ఇప్పుడు అలా జరగట్లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. ఒకే నీళ్ళు పెడుతున్నారా? ఆ బావి నీళ్ళే పెడుతున్నారా? అలా పెడితే ఇప్పుడు చెప్పుకోవాల్సిన పని ఏంటి? ఇప్పుడు మనం జాగ్రత్త పడవలసిన పని ఏంటి? అవునా కదా? మందలన్నీ వచ్చేంత వరకు ఆ బావి మీద మూత తీయడానికి వీల్లేదు. మందలన్నీ వచ్చిన తర్వాతే నీళ్ళు పెట్టాలా. ఒక మంద వస్తే కుదరదు, 2 మందలు వస్తే కుదరదు, 3 మందలు వస్తే కుదరదు. మందలన్నీ రావాలా, మూత తీయాలా, నీళ్లు పెట్టాలా. ఎవరికి అర్థమవుతుందండి బైబిలు? ఇది విప్పడం అంటే గ్రంథం విప్పడం అంటే ఇది. చదువుకుని వెళ్ళిపోవడం కాదు, అది పుస్తకం కాదు. చదువుకోవడానికి విప్పుకునే జ్ఞానం కావాలా, విప్పబడాలా, గ్రంథం విప్పబడాలా. ఇది అర్థం కావట్లేదు ఈ రోజున చాలామందికి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోనండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెబుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ నీళ్ళు ఏమిటో తెలుసా? దేవుని వాక్యము. సమర స్త్రీతో అంటాడు కదా యేసు ప్రభు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 13-14 వచనాల్లో అంటాడు చూడండి. అందుకు యేసు అందరూ తీశారా? అందరూ చదవండి. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. ఆ బావిలో నీళ్లు త్రాగువాడు ఏ బావి? యాకోబు బావి కాదండి, పొలములో బావి, సంఘములో బావి. జీవ గ్రంథమే ఆ బావి, పరిశుద్ధ గ్రంథమే ఆ బావి. అర్థమవుతుందా? యాకోబు బావిలో నీళ్లు తాగితే మళ్ళీ దప్పుకుంటారట. సమర స్త్రీతో అంటున్నాడు, ఇదిగో నీవిచ్చి నీళ్లు త్రాగితే నేను దప్పుకుంటాను, కానీ నేనిచ్చు నీళ్లు ఆ నీళ్ళే ఈ పొలంలో బావిలో ఉన్న నీళ్ళు. అర్థమవుతుందా? యాకోబు బావి వేరు, పొలములో బావి నీళ్ళు వేరు. యాకోబు బావిలో ఉన్న నీళ్లు త్రాగితే మరలా దప్పికొంటాం, కానీ పొలములో, సంఘం అనే పొలములో ఉన్న బావి నీళ్లు త్రాగితే ఇంకెన్నడూ నువ్వు దప్పికొనవు. అందుకే నేనిచ్చు నీళ్లు త్రాగితే నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెటి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అది కథ. ఇదే నీరు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యమే నీరు. ఇదే బావి. దీని మూత తీ, విప్పు, గ్రంథాన్ని విప్పు. చదవడం కాదు, విప్పగలిగిన శక్తి, సామర్థ్యత ఉండాలి. అర్థమైందా నీకు? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి. సంఘాలు విడివిడిగా ఉన్నప్పటికీ ఒకే బావి నీళ్ళు పెట్టాలండి. కాపర్లందరూ కలిసి, కాపర్లందరూ బావి దగ్గరికి రావాల్సిందే.
మందలన్నింటినీ వారి మందలన్నింటినీ ఆ బావి దగ్గరికి తీసుకురావాల్సిందే. అదే ఈ బావి. ఓకేనా? ఇందులో ఉన్నది చెప్పాలా, బయట ఉన్న స్టోరీ చెప్పాలా? ఇందులో ఉన్నది చెప్పాలా, బయట ఉన్న ముచ్చట్లు చెప్పాలా? ఏం చెప్పాలా? ఈ నీళ్ళే కదా త్రాగించాలి మందలకి. సబ్జెక్ట్ ఏంటో చూపించాలి కదా మందలకి. జ్ఞానం నేర్పించాలి కదా మందలకి. దాహం తీర్చాలి కదా మందలకి. ఎన్ని మందలున్న భూమి మీద ఎన్ని మందలు ఉన్నాయి అంటే ఎన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలకి ఈ బావి నీళ్ళే పెట్టాలా, ఈ బావి నీళ్ళే పెట్టాలి. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా లేదా? ఓకే, మంచిది. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగా.